Hi guys, welcome to GP Educational Videos. Today also we are discussing about percentages. So ఈరోజు కూడా పర్సంటేజ్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో 95% ఆఫ్ 820 అన్నారండి. సో 95% ఆఫ్ 820. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, మనం షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి. సో ఒక ప్యాంటో షర్ట్ ఏదో ఒకటి కొంటాము. సో దానికోసం పర్సంటేజెస్ ఇస్తారండి. లైక్ 30%, 40% అనేసి ఇస్తారండి. సో అలాంటప్పుడు మనం ఈజీగా మన మైండ్లో ఉండడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళ టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. ఓకేనా? చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 95% ఆఫ్ 820 అండి. రైట్? 95% ఆఫ్ 820 అంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి? 5% తెలియాలి, 100% తెలియాలి, అంతే కదా? సో ఫస్ట్ మనం దీన్ని చూడగానే మనకి ఏం గుర్తు రావాలి? 100% తెలియాలి అండ్ ఆల్సో 5% తెలియాలి. ఎస్, చూడండి, 100% ఈక్వల్స్ టు 820. ఎస్, సో నాకు ఇక్కడ 5% కూడా తెలియాలి. సో 5% తెలియాలంటే 10% తెలియాలి ఫస్ట్. రైట్? 10%. సో 10% ఎంత అని తెలుసు కదా? 82. సో నాకు 5% కావాలండి. సో 5% అంటే ఎంత అండి? సో ఇందులో హాఫ్. రైట్? ఇందులో హాఫ్ అంటే 41. రైట్? సో ఈ 100లో 5 తీసేసేయాలి. ఈ 100లో 5 తీసేస్తే ఎంత వస్తుందండి? సో 820 మైనస్ 41, 779. దిస్ ఈజ్ ద ఆన్సర్. 779. అండ్ ఆల్సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 65% ఆఫ్ 720. నేను ఎందుకు ఇలా స్టెప్ వైజ్ చెప్తున్నాను అంటే, కొన్ని వీడియోస్ అంటే నా క్లాసెస్ ముందు వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా వచ్చి చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా నేను ఏం చెప్తున్నాను అనేసి. సో అందువల్ల ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చూడగానే షార్ట్ కట్స్లో చేసేయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే? డోంట్ ఫర్గెట్ దట్. అండ్ సెకండ్ వన్ చూడండి. 65% ఆఫ్ 720. రైట్? 65% ఆఫ్ 720. సో ఇక్కడ 65% మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం కావాలి? 50% కావాలి, 10% కావాలి, 5% కావాలి. రైట్? ఎస్, చూడండి, 50% ఎంత? సో ఇందులో హాఫ్ ఎంతండి? 360. రైట్? 360. సో నెక్స్ట్ వచ్చి ఇంకెంత కావాలండి? 10% కావాలి. 10% అంటే ఎంత? ఇందులో 10% అంటే ఎంత అండి? 720. రైట్? 720 72. రైట్? సో నెక్స్ట్ వచ్చి 5% కావాలి. 5% ఎంత అండి? సో ఇందులో హాఫ్ 36. రైట్? 36. సో ఇప్పుడు 50 + 10 + 5 ఈక్వల్స్ టు 65. రైట్? 65% ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి, 360 + 72 + 36. రైట్? 8 10 16 468. 468. దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్? ఎస్. థర్డ్ వన్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్. సో మీరు కూడా చేయండి. ఏమన్నా వీడియో పాస్ చేసుకొని సో నాకంటే ముందు మీరు సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని సో ఈ ఆన్సర్తో చూడండి. ఓకేనా? చూసి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు మైండ్లో ఉంటుందండి. సో ఓకే నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు అలా చూస్తూ ఉంటే వేస్ట్ అండి. ఓకే? నో యూజ్. సో కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు మైండ్లో ఉంటాయండి. సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్. సో ఇక్కడ థర్డ్ వన్ చూడండి. 75% ఆఫ్ 560 అండి. 560లో 75%. ఈ 75%లో మనకి ఏం కావాలి? 50% కావాలి, 20% కావాలి, 5% కావాలి. ఎస్, ఫస్ట్ 50% చూడండి. 50% అంటే ఎంత అండి? 280. రైట్? 280. ఇప్పుడు మనకు 50% వచ్చేసిందండి. సో 10% చూడండి. 10% ఎంత అండి? 56. ఇప్పుడు నాకు 20% కావాలంటే 56 2 మల్టిప్లై చేసి మనకు 20% వచ్చేస్తుంది కదా? ఎస్, వచ్చేస్తుంది. చూడండి, 20% ఈక్వల్స్ టు 56 into 2, right? 6 to the
12, 10, 11, 1, 12, రైట్. సో ఇప్పుడు 20 వచ్చేసింది, నాకు 50 వచ్చేసింది. ఇంకేం కావాలి? 5% కావాలి. 5% ఎంత అండి? 5%, 5% అంటే 56లో హాఫ్ అండి. ఓకేనా? 28. సో ఇప్పుడు ఈ 5, 20, 50 అంటే 75%. సో ఈ 75% ఈక్వల్స్ టు, ఓకేనా, ఈ 75% ఈక్వల్స్ టు చూడండి 280, నెక్స్ట్ వచ్చి 112, నెక్స్ట్ వచ్చి 28 అండి. 28, 10, 8, 10, 11, 12, 420. 420 ఈజ్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఏముందండి అక్కడ? 35% ఆఫ్ 340. 35% ఆఫ్ 340 అంటే 340లో 35%ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. మనకి ఏం కావాలి? ఇక్కడ 10% కావాలి, 5% కావాలి, రైట్. 10% ఈక్వల్స్ టు ఎంత? 34. ఎస్. ఇప్పుడు నాకు 30% కావాలి. నేను ఏం చేస్తాను? 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాను, రైట్. 30 కావాలి. 30 కావాలంటే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తాను. 3 4 12, 3 3 9, 9 plus 1 10, 102, రైట్. సో ఇప్పుడు నాకు 30% వచ్చేసిందండి. ఇంకెంత కావాలి? 5% కావాలి. ఎస్, 5% కావాలి. సో ఈ 5% కావాలి అంటే, సో ఈ 10 అనేది ఎంత? 34 కదా. 10% ఈక్వల్స్ టు 34 కదా. సో ఈ 34లో నాకు ఎంత కావాలి? 5% కావాలి. అంటే 5% ఎంత? 17, రైట్. సో ఈ 17 ప్లస్ 102 ఎంత? 119. దిస్ ఈజ్ ద ఆన్సర్. 35% is 119. This is the answer. Okay? Yeah, fine. ఇప్పుడు ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. 45% ఆఫ్ 630. ఓకే, 45% ఆఫ్ 630. ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఇక్కడ 10% తెలిసేయాలో 5% తెలుసుకోవాలి. ఎందుకంటే లేదు 50% తెలుసుకోండి. ఓకే, 55. ఓకేనా? 5 తెలుసుకుంటే 50లో నుంచి 5 తీస్తే 45 వచ్చేస్తుంది మనకు ఆన్సర్. అలానే చేయొచ్చు. ఓకే, ఫైన్. 50% చూడండి. 50% చూస్తే 630లో 50% ఎంత? ఎస్, చూడండి. 2 3 6, 2 1 2 5 315, రైట్. 315. ఎస్. ఇప్పుడు 50% మనకు తెలిసిపోయిందండి. సో మనం 10% తెలుసుకోవాలి. 10% ఎంత? 63. 5% ఎంత? 5% ఎంత? సో ఇప్పుడు 5% దీనిలో 5% తెలియాలంటే ఏం చేస్తాం? 63/2. సో 2 3 6 అంటే 1.5, 31.5, రైట్. 31.5. సో 31.5, 31.5, రైట్. ఇప్పుడు మనకు ఏం చేయాలి? 50లో నుంచి 5 తీసేసేయాలి, రైట్. 50లో నుంచి 5 తీసేసేయాలి. 5 తీసేస్తే 45% ఈక్వల్స్ టు 315, 31.5, రైట్. సో ఇప్పుడు చూడండి, 315 నుంచి 31.5 తీసేసేయాలి. తీసేస్తే 283.5. 283.5. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, చూడండి. సో ఇక్కడ 315 నుంచి 31 తీసేసేయండి. 280 ఇంకో 0.5 తీసేసేయండి. సో అప్పుడు 283.5 ఆన్సర్. ఓకేనా? చూడండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 6 to 7 to 8 ఎగ్జామ్స్ ఉన్నాయండి. సో మీరు ఏం చేస్తారంటే 25% ఆఫ్ 920, 45% ఆఫ్ 840 అండ్ ఆల్సో 75% ఆఫ్ 680. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మర్చిపోకండి. సో ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా, సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే సో మీకు మైండ్లో ఉంటుందండి. ఓకే, అది మర్చిపోకండి. ఓకేనా? సో చూడండి. సో చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ అంటే పర్సంటేజెస్. సో దీని గురించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఆల్సో ఆ ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పర్సంటేజ్
కాన్సెప్ట్లోనే మనం క్లాస్లో తెలుసుకుందాం. బాయ్.